అందరికీ నమస్కారం. ఈరోజు మనము నూతన తెలుగు పాఠ్యపుస్తకంలో మొదటి పాఠ్యాంశమైనటువంటి ప్రత్యక్ష దైవాలు పాఠం గురించి చెప్పుకుందాం. ఇక్కడ ప్రత్యక్ష దైవాలు అంటే కంటికి కనిపించేటటువంటి దేవుళ్ళు అని అర్థం అన్నమాట. ఈ ప్రత్యక్ష దైవాలు పాఠం రచించినటువంటి కవి పేరు వచ్చి ఎర్రన. ఈయన కవిత్రయంలో ఒకరు. అలాగే ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి ఇచ్చినారు. అందులో ఆట వెలిది పద్యం ఇచ్చినారు. చూడండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. ఇది వేమన శతకం నుంచి తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ దీని యొక్క భావం ఏమంటే, తల్లి తండ్రి మీద దయలేనటువంటి, ప్రేమ లేనటువంటి, జాలి లేనటువంటి పుత్రుడు అంటే కుమారుడు, పుట్టనేమి, పుడితే ఏమి, వాడు గిట్టనేమి, ఉంటే ఏమి, లేకపోతే ఏమి, పుట్టినా ఒకటే చనిపోయినా ఒకటే అని అర్థం. ఇక్కడ పుట్టలోని చెదలు, దానికి అనుగుణంగా ఏం చెప్పడం జరిగిందంటే కవి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. పుట్టలో ఉన్నటువంటి చెదులు, ఈ చీమలు వచ్చి చెదులంతా పెడుతూ ఉంటాయి. ఆ చెదులు ఒక్కొక్క సీజన్లో పడిపోతూ ఉంటాయి, ఒక్కొక్క సీజన్లో పెడుతూ ఉంటాయి. అలా ఆ చెదులు అనేది పుడుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రి మీద దయలేనటువంటి పుత్రుడు అలాంటి వాడే అని ఇక్కడ కవి చెప్పడం జరిగింది. కింద 3 ప్రశ్నలు ఇచ్చినారు, చూద్దాం. మొదటిది, పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలంటే తల్లిదండ్రుల మీద. రెండవ ప్రశ్న, కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు? కవి ఇక్కడ చెదపురుగులతో ఎవరిని పోల్చాడంటే తల్లి తండ్రి మీద దయలేని పుత్రుణ్ణి పోల్చాడు. ఎందుకురా అంటే ఆ చెదపురుగులు అంటే చెదులు పడుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా పుత్రుడని పోల్చారు. మూడవ ప్రశ్న, తల్లిదండ్రుల సేవలు తరించిన మహనీయుల పేర్లు. ఇక్కడ మనము త్రేతాయుగానికి వెళ్ళామంటే రామలక్ష్మణులు చెప్పచ్చు. అదేవిధంగా శ్రవణ కుమారుని కథను కూడా మనము చెప్పుకోవచ్చు. రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఆ యుగంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్లే వినడం, రాముడు వచ్చి తండ్రి మాట కోసమే అడవులకు వెళ్ళడం, తండ్రి మాటకంతా విలువ ఇవ్వడం మనకు తెలిసినటువంటిదే. అలా రామలక్ష్మణుని శ్రవణ కుమారుని మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఉద్దేశం ఉంది చూడండి. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మానాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశము. తర్వాత కవి పరిచయం ఉంది. కవి వచ్చి ఎర్రన అన్నమాట. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ సూరనలు. పోకనాడు సీమ, నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహపురాణం వీరి రచనలు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నికగన్నది. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. ఇక్కడ కవి పరిచయం వచ్చి మనకు ఎర్రన కవి రచించారు. మామూలుగా ఎర్రన కవి ఎవరు అంటే కవిత్రయంలో ఒకరన్నమాట. కవిత్రయం అంటే ముగ్గురు కవులను కలిపి కవిత్రయం అంటాము. ఈ ముగ్గురు కవులు ఎవర్రా అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. నన్నయ్య వచ్చేసి 11వ శతాబ్దపు కవి. ఆయన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి కవి. అదేవిధంగా తిక్కన వచ్చి 13వ శతాబ్దం కవి. ఆయన మనమ సిద్ధి ఆస్థాన కవిగా ఉన్నారు. మన ఎర్రన కవి వచ్చి 3వ కవి. ఈయన 14వ శతాబ్దపు కవి అన్నమాట. ఈయన ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు.
ఆ విధంగా ఇక్కడ ఈ వీళ్ళు ముగ్గురిని కలిపి మనము కవిత్రయం అంటాం. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి మహాభారతాన్ని రచించడం జరిగింది. మహాభారతంలో 18 పర్వాలుంటే దాంట్లో నన్నయ్య వచ్చి 2.5 పర్వం రాశారు. తిక్కన వచ్చి 15 పర్వాలు రాశారు. నన్నయ్య వదిలిపెట్టిన ఆ అరపర్వాన్ని ఎర్రన కవి రాసి మహాభారతాన్ని పూర్తి చేసినారు కాబట్టి వీళ్ళు ముగ్గురిని కలిపి కవిత్రయం అని చెప్తాము. ఇక్కడ కవి పరిచయం చూశారు. ఈ కవి పరిచయాన్ని మీరు పరీక్షల్లో సులభ పద్ధతిలో రాయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా రాయండి. కవి పేరు నన్నయ్య, కాలము 14వ శతాబ్దం, తల్లిదండ్రులు పోతమ్మ సూరన్నలు, జననం పాకనాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామం అని రాయండి. అదేవిధంగా రచనలు అని అన్నారంటే రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం రచనలు. ఆస్థాన కవి అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అని రాయండి. అదేవిధంగా బిరుదులు, ఆయనకు ఉన్నటువంటి బిరుదులు వచ్చి శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. రచనా శైలి సూక్తి వైచిత్రి. ఈ విధంగా కూడా మీరు కవి పరిచయాన్ని చక్కగా రాసుకొని చదువుకోవచ్చు. తర్వాత ప్రక్రియ ఇతిహాసం. ఇక్కడ ప్రతి పాఠానికి ప్రక్రియ అనేటటువంటిది ఇతిహాసం ఉండొచ్చు, పద్యం ఉండొచ్చు, వ్యాసం ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. మనకు ఈ ప్రత్యక్ష దైవాల పాఠానికి ప్రక్రియ వచ్చి ఇతిహాసం అన్నమాట. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన. ఇది తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాల్లో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు. మనము ఇతిహాసాలు అనేసి రామాయణ మహాభారతాన్ని చెప్పుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం అన్నమాట. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికి కానీ ఈ ఇతిహాసం అనేది ఒక రాజులకు సంబంధించిన కానీ లేదంటే ఒక జాతికి సంబంధించింది కానీ వీటికి సంబంధించిన ఒక చారిత్రకాంశ కలిగినటువంటి బృహద్రచన. బృహద్రచన అంటే ఇక్కడ చాలా గొప్ప రచన అని అర్థం. ఇది తొల్లిటి కథలు. తొల్లిటి అంటే ప్రాచీనం లేదంటే పూర్వం కథలు, ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి కథలు. ఇవి గ్రంథ రూపంలో రాకముందు అంటే గ్రంథ రూపం అంటే పుస్తకాల రూపం. ఇప్పుడు పుస్తకాల రూపంలో ప్రాచీన కథలన్నీ కూడా ఉన్నాయి. మనం తీసుకుంటున్నాం, చదువుకుంటూ ఉన్నాం, చూస్తున్నాం, ఆ భాషను నేర్చుకున్నాం, చదువుకుంటున్నాం. ఇవి ఈ విధంగా పుస్తకాల రూపంలోకి రాక మునుపు ఆసు రూపంలో ఉండేవి. ఆసు రూపం అంటే ఏమంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మాటల రూపంలో మాట్లాడుకునేవారు. ఇప్పుడు మనం మాట్లాడితే ఇంకోరు వింటి ఆ మాటలు ఇంకోరికి చెప్పడం, ఆ మాటలు ఇంకోరికి చెప్పడం, ఆ విధంగా ఉండేటటువంటివి ఒకప్పుడు ఆసు రూపంలో గ్రంథంలోకి రాకమునుపు. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాల్లో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు ఇతిహాసాలు ఈ 3 అని చెప్పినాం. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలని చెప్పాము. ఈ 2. ఈ ఇతిహాసాల్లో మనకు కథకి, కథనానికి వీటన్నిటికి కూడా చాలా ప్రాధాన్యం అనేది ఉంటుంది అని మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత నేపథ్యం చూడండి. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టు పైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో
కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజు ఎవరో? పాండవులలో పెద్దవాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళందరూ కూడా పాండవులు అనమాట. దాంట్లో అరణ్యవాసం చేస్తున్నారు పాండవులు. కౌరవులతో జూదమాడి ఓడిపోయి అందులో నుంచి అరణ్యవాసానికి వచ్చినారనమాట పాండవులు. అక్కడ ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని యొక్క కథను చెప్తున్నాడు. ఇక్కడ కౌశికునికి గురువు చెప్తున్నాడు అనమాట, నీ విద్యాభ్యాసం పూర్తయింది, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. అప్పుడు కౌశికుడు ఎలా ఆలోచిస్తాడంటే, గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని గురువు చెప్తాడు. అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ తల్లిదండ్రులకు సేవ చేసుకో, చాలు నీకు ఇంకా విద్య అనేసి. కానీ కౌశికుడు ఏం చేస్తాడు, నేను ఇంకొంచెం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, ఈ ధర్మాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి అని ఒక కుతూహలం, ఒక ఆశ ఉంటుందన్నమాట కౌశికునికి. అవన్నీ తెలుసుకోవాలనేసి ఇంటికి పోకుండా అతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీరు కూడా 10th క్లాస్ చదువుతున్నారు, 10th అయిపోయిన తర్వాత ఇంకా చాలు అమ్మ నాన్న చూసుకుంటే మనకు కూడా మనసు రాదు. ఎందుకంటే ఇంకా చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి, అదేవిధంగా ఇంజనీరింగ్ చదవాలి, లేదంటే ఎంటెక్ చేయాలి, మళ్ళా వచ్చి ఉద్యోగం చేయాలి. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట మనకు కూడా. అదేవిధంగా ఇక్కడ కౌశికునికి కూడా అప్పట్లో ఇంకా కొంచెం జ్ఞానార్జన చేసుకోవాలి, నేను ఈ ధర్మాలన్నిటినీ కూడా తెలుసుకోవాలి అనేసి ఆయన ఇవన్నీ తెలుసుకోవడానికి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకుండా వేరే చోటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని ఒక చోట కూర్చొని ఆయన చదువుకుంటూ ఉంటాడు, వేదాలనంతా కూడా అధ్యయనం చేస్తూ ఉంటాడు. అప్పుడు మర్రి చెట్టు పైనుంచి ఒక పక్షి ఏం చేస్తుందంటే రెట్ట వేస్తుంది. రెట్ట వేసినప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది ఈయనకి, నేను చదువుతా అంటే నువ్వు రెట్ట వేస్తున్నావు అనేసి కోపం వచ్చేసి దాని వంక చాలా కోపంగా చూస్తాడు. కోపంగా చూసేటప్పటికి అదేమవుతుందంటే కాలి బూడిదైపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందుకు పోయి నిలబడి ఒక ఆమెని భిక్ష అడుగుతాడనమాట. అప్పుడు అనంగానే ఆమెకి వాళ్ళ భర్త వచ్చింటాడు కాబట్టి ఆమె వాళ్ళ భర్త సేవలో ఉంటుంది. అంటే ఆ భర్తకి అన్నం పెట్టడము, అన్ని సపర్యలు చేయడం, ఇలా సేవలో ఉంటుందన్నమాట. అంతలోపలే మన కౌశికుని వచ్చేసి అక్కడ భిక్ష అడిగేటప్పటికి ఆమె వాళ్ళ భర్తకు అన్నీ చేసేసి కొంచెం ఆలస్యంగా తెచ్చి భిక్ష వేస్తుంది. అప్పుడు మళ్ళీ కౌశికునికి కోపం వచ్చేసి ఆమె కల్లా కూడా కోపంగా ఇల్లాల వంక చూస్తాడనమాట. చూసేటప్పటికి ఆమె వండుకొని, మహాత్మా, నేను చెట్టుపై ఉన్నటువంటి పక్షిని కాదు కాలిపోవడానికి, నువ్వు సన్యాసివి, నీకు ఇంత కోపం ఉండకూడదు, నీకు ఇలాంటి మంచి మాటలు ఇంకా కావాలంటే పలానా చోట ధర్మ వ్యాధుడు అనేటటువంటి అతను ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని కలు, నీకు మంచి మంచి విషయాలు చెప్తాడు అనేసి చెప్తుందన్నమాట. అంతే. అప్పుడు కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి కలవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత ధర్మవ్యాధుడు ఏ విధంగా కౌశికుని యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు అనేటటువంటిది మనకు ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్దామా? మొదటి పద్యం కంద పద్యం ఇచ్చినారు. ఏ నిమ్మెయినుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము భూనుతయది నీకు దృష్టముగ నెరింగింతున్. ఏ నిమ్మెయినుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము భూనుత ఇది నీకు దృష్టముగా నెరింగింతున్. ప్రతిపదార్థం చెప్పుకుందాం. భూనుత, భూమి యందలి ప్రజల చేత పొగడబడిన ఓ కౌశికముని, నేను ఈ ప్లస్ మెయిన్ ఈ రీతిగా, ఉత్తమ గొప్పదైనటువంటి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి గొప్ప జ్ఞానంలోని ఆధిక్యం, వడయుటకున్ పొందటానికి, నిజంబు ప్లస్ అగు నిజమైనటువంటి, మూలంబు ప్లస్ అయినది ఆధారమైనది, ఒక ధర్మము
అది ఆ ధర్మము నీకు నీకు దృష్టముగా కంటికి కనిపించేటట్లుగా ఇరింగింతున్ తెలుపగలను. భావం చూద్దాం. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అన్నీ తెలిసినవాడివి అంటూ అభినందించావు. నాకు ఇంతటి జ్ఞానాన్ని రావడానికి, ఇంతటి జ్ఞానం నేను పొందడానికి మూలమైనటువంటి ధర్మం ఒకటుంది. ఆ ధర్మాన్ని ఈరోజు నీ కంటికి కనిపించే విధంగా నేను తెలియపరుస్తాను అని ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్తున్నాడు. ఆ ఇల్లాలు ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళమని కౌశికునికి చెప్పగా కౌశికుడు వచ్చి ధర్మవ్యాధుని కలుస్తాడు. కలిసిన తరువాత ధర్మవ్యాధుడు ఈ మాటలన్నీ కూడా కౌశికునికి చెప్తున్నటువంటివి. రెండవది వచనమిచ్చినారు. అభ్యంతర గృహంబునకు రమ్మని ఎతనిం దోడ్కొని చని మనోహరంబై చతుశాలంబై వివిధ సౌరభసం వాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిం ధన జననీ జనకుల నభిమతాహార పరితోషితులం భరమాంబరాభరణ గంధమాల్యాలం కృతమూర్తుల నతనికిం జూపి తానును దత్పాద ప్రణామంబు చేసి వారలంగుశలంబడిగిన నైయురువురు బుత్రునకిట్లనిరి. ఇక్కడ ధర్మవ్యాధుడు ఆ తర్వాత ఏం చేస్తాడనేది పద్యంలో చెప్పారు. ప్రతిపదార్థం చూద్దాం. అభి ప్లస్ అంతర, అభ్యంతర అంటే అభ్యంతర గృహంబునకు అంటే ఇంటి లోపల ఉన్నటువంటి గదిలోనికి అని అర్థం. రమ్మని అంటే పిలిచి, తోడ్కొని వెంట పెట్టుకొని, చని వెళ్ళి, మనోహరంబై మనస్సును ఆకర్షించేదై, చతుశాలంబై అంటే 4 వైపులను వాకిళ్ళు కలిగినదై, ఆ రూమ్కి 4 పక్కల డోర్స్ ఉన్నాయన్నమాట. వివిధ అనేక సౌరభ, సౌరభం అంటే సువాసన చేత, సంవాసితంబైన ఆ గుబాలింపజేసే గుబాలించేదైనా, హర్మ్యంబున ప్లస్ అందున్ ఆ మిద్దెపై మహితాసనాసీనులైన ఆ మహిత ఆసన ఆసీనులు అంటే గొప్పదైనటువంటి ఆసనాలపై కూర్చొని ఉన్న వారలను, తన జననీ జనకులను అంటే తన తల్లిదండ్రుల్ని, అభిమతాహారం పరితోషితులన్ అంటే అభిమతాహార అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినటం చేత, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని, పరితోషితులన్ అంటే సంతృప్తి చెంది ఉన్నట్టి వారలను, అదే పరమాంబరాభరణ అంటే గొప్పవైన వస్త్రాలు, ఆభరణాలు, గంధం పరిమళ ద్రవ్యాలు, మాల్యాలంకృత మూర్తులన్ పువ్వులతో అలంకరించబడిన దేహాలు కలవారే అంటే వాళ్ళంతా కూడా పువ్వులతో అలంకరించబడిండారు. అతనికిన్ ప్లస్ చూపి ఆ కౌశికునికి చూపించి తానును ధర్మవ్యాధుడు కూడా తత్పాద ఆ తల్లిదండ్రుల పాదాలకు ప్రణామంబు ప్లస్ చేసి మొక్కి వారలన్ వారిని కుశలంబు క్షేమము అడిగినన్ ప్రశ్నించగా క్షేమము అడిగాడు. ఆ ఇరువురున్ ఆ తల్లిదండ్రులిద్దరును పుత్రునకున్ కొడుకుతో ఇట్లు ప్లస్ అనిరి ఈ విధంగా అన్నారు. భావము ఇక్కడ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోనికి తీసుకెళ్లాడనమాట. 4 వైపులా కూడా ఆ ఇంటికి 4 వైపుల నుండి కూడా సుగంధ ద్రవ్యములు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న గొప్ప గొప్ప ఆసనాలపైన ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. వారు ఎలా ఉన్నారు అక్కడ అంటే తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ వాళ్ళకు నచ్చినటువంటి వస్త్రాలు కట్టుకొని వాళ్ళకు నచ్చిన ఆభరణాలు వేసుకొని ఇవన్నీ కూడా వేసుకొని ఆనందంగా ఉన్నారనమాట. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి ఆ తర్వాత ధర్మవ్యాధుడు వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యోగక్షేమాలనంతా కూడా అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారి కుమారునితో ఈ విధంగా అన్నారనమాట. అంటే కౌశికుని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులిద్దరిని చూపించారు. అక్కడ చూపించిన అదంతా కూడా చూసి ఆశ్చర్యపోయాడు మన కౌశికుడు కూడా. అంటే తల్లిదండ్రుల్ని ధర్మవ్యాధుడు ఎంత బాగా చూసుకుంటున్నాడు అనేటటువంటి ఒక ఆనందము, ఒక ఆశ్చర్యము కలిగించింది కౌశికునికి అక్కడ. ఆ తర్వాత తల్లిదండ్రులిద్దరు కూడా ఇప్పుడు మన
ధర్మవ్యాధునితో ఏం చెప్తారనేది తర్వాత పద్యంలో మనము చూద్దాం. అన్న కుమార నీయట్టి సత్పుత్రుండు గలుగా మాకేమిట గడమ సెపుమా, నీ చేయు ధర్మంబ నీకు దోడెయ్యడు బరమాయురర్థ సంపదలు గనుము, నీ చరిత్రంబున నిఖిల వంశము భవిత్రితమయ్యే మానుష దేహమేల, ధరించితో కాని తత్వమారయ బరదేవతవీవు సంధియము వలదు, వాజ్మనః కర్మముల బితృవస్థలత్వ మొక్కరూపు గజలుపుచునున్న ఎట్టి, సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్ఞు నొకని నెన్నంగదగుగాక యొరులు గలరే. అన్న కుమార నీయట్టి సత్పుత్రుండు గలుగా మాకేమిట గడమ సెపుమా, నీ చేయు ధర్మంబ నీవు దోడెయ్యడు బరమాయురక్త సంపదలు గనుము, నీ చరిత్రంబున నిఖిల వంశము భవిత్రితమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయ బరదేవతవీవు సంధియము వలదు, వాజ్మనః కర్మముల బితృవస్థలత్వ మొక్కరూపుగ జలుపుచునున్న ఎట్టి, సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్ఞు నొకని నెన్నంగదగుగాక ఎరులు గలరే. ప్రతిపదార్థం చూద్దాం. అన్నా అంటే ప్రియమైన వాడా. అన్నా అని ఇక్కడ మన ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు ధర్మవ్యాధుని సంబోధిస్తున్నారు అన్నా అని. అలా ఎందుకంటున్నారంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీకు కూడా మామూలు పేరు కంటే కూడా నిక్నేమ్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ధర్మవ్యాధునికి పెట్టుకున్నటువంటి నిక్నేమ్ ఇది. మనం కూడా నాన్న, చిన్న, కన్న, కుట్టి, పండు, లడ్డు ఇలా పిలుస్తూ ఉంటాం కదా. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ధర్మవ్యాధునికి పెట్టుకున్నటువంటి పేరన్నమాట ఇది. అన్న కుమార అంటే ప్రియమైనటువంటి కుమారుడా, నీ ఎట్టి నీ వంటి సత్ ప్లస్ పుత్రుడు మంచి కొడుకు మంచి కుమారుడు కలుగన్ ఉండగా మాకేమిట ఎందులోనూ అని అర్థం. కడమ చెప్పుమా, లోటు ఉన్నదో చెప్పు, నీ చేయు ధర్మంబు నువ్వు చేసేటటువంటి ధర్మము నువ్వు ఆచరించే ధర్మమే నీకు తోడయ్యడున్ సాయమవుతుంది. పరమాయురర్థ, పరమ ప్లస్ ఆయు ప్లస్ అర్థ అంటే నీకు తోడయ్యేది కాకుండా నీకు చిరకాలం నువ్వు జీవించడానికి నీ ఆయుష్ను పెంచుతుంది అని అర్థం. పరమాయురర్థ అంటే గొప్పదైన ఆయుష్ని. అదేవిధంగా సంపదలు ప్లస్ కనుము, ఆయుష్యే కాకుండా సంపదలు కనుము అంటే ధనము ఐశ్వర్యాన్ని కూడా పొందుము. నీ చరిత్రంబున అంటే నీ ప్రవర్తన వలన నిఖిల వంశమున్ మన వంశమంతయు పవిత్రము ప్లస్ అయ్యన్ పావనం అవుతుంది. మానుష దేహము మనిషి శరీరాన్ని ఎలా ఎందుకు ధరించావో కానీ తత్వము నిజంగా ఆరయన్ చూడగా పరదేవతవు ప్లస్ ఈవు నువ్వు ఎలాంటి వాడు అంటే దేవతల్లోకెల్లా గొప్ప దేవతవు. సందేహము వలదు ఎలాంటి సందేహం వద్దు. వాజ్మనః కర్మములు అంటే వాజ్మనః కర్మముగా అంటే త్రికరణ శుద్ధిగా అని అర్థము. ఇక్కడ వాక్ అంటే నోటితో పలికేది, మనస్ అంటే మనసు తోడ, కర్మ అంటే మనం చేసే పని ద్వారా అంటే మనం మనసులో ఏమనుకుంటామో అదే నోటితో చెప్పాలి, అదే చేతులతో చేయాలి. దీన్నే వాజ్మనః కర్మములు అంటారు. దానికి అర్థం ఏమిటంటే త్రికరణ శుద్ధిగా. పితృవస్థలత్వము తల్లిదండ్రులపై ప్రేమ, ఒక్కరూపుగన్ ఒకే మాదిరిగా చలుపుచున్నట్టి కొనసాగిస్తున్నటువంటి సద్గుణాకరుణ్ నువ్వు మంచి లక్షణాలు కలిగిన వాడివి. నిన్నున్ ప్లస్ నిన్ను పరిగణన చేసి నిన్ను ఎంచుకొని
జామదగ్నున్ జమదగ్ని కొడుకు అయిన పరశురాముని, ఒకనిన్ మరి ఒకణ్ణి, ఎన్నంగన్ లెక్కించటం, తగున్గాక సరైనది కాని వరులు ఇతరులు కలరే ఉన్నారా. ఇప్పుడు భావం చూద్దాం. ఇక్కడ మనకు ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ధర్మవ్యాధుని పొగుడుతూ ప్రేమతో పొగుడుతూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. భావం చూడండి. ప్రియమైన కుమారా, నీ వంటి గొప్ప వ్యక్తి, గొప్ప కుమారుడు, ఉత్తముడు మాకు ఉండగా మాకేమిటి లోటు? నువ్వు చేస్తా ఉండేటటువంటి ఈ ధర్మం నిన్ను రక్షిస్తుంది. అదే నిన్ను ధర్మం రక్షించేదే కాకుండా నీకు ఆయుష్ని, నీకు చక్కని సంపదల్ని, చిరకాలం నువ్వు జీవించేటటువంటి కావాల్సిందంతా కూడా నీకు ఇస్తుంది. నీ ప్రవర్తన చేత మన వంశమంతా కూడా పవిత్రితమవుతుంది. మానవుడిగా నువ్వు నిజంగా జన్మించావు కానీ, మానవుని శరీరం వేసుకొని నువ్వు జన్మించావు కానీ, నువ్వు నిజంగా చెప్పాలంటే దేవతల్లోకెల్లా గొప్ప దేవతవు నువ్వు. ఇందులో ఎటువంటి అనుమానం అనేది లేదు. నువ్వు మనస్సు, మాట, ఆచరణల చేత నువ్వు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడైనటువంటి నీ గురించి చెప్పి ఆ తర్వాతే పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరు కూడా నీకు సాటి రారు అని ఈ పద్యంలో మనకు ధర్మవ్యాధుని తల్లిదండ్రులు చెప్తున్న మాటలు ఇవి. తర్వాత వచనం ఉంది. అని పలికిరప్పుడు ధర్మవ్యాధుండు వారికి గౌశికం చూపి ఇం మహాత్ముండు మనల జూచు వేడ్కనిట వచ్చే నని చెప్పిన నా వృద్ధులతనికి నర్హ సత్కారంబులు గావించినం గైకొని యతండు వారల గుశలంబడిగే నంత నవ్విప్రునకు లుబ్ధకుండిట్లనియే. ప్రతిపదార్థం. అని పలికిరి అని అన్నారు. ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ధర్మవ్యాధంతో ఆ విధంగా అన్నారు. అప్పుడు ధర్మవ్యాధుడు వారికిన్ అంటే తన తల్లిదండ్రులకు కౌశికుని ప్లస్ చూపి కౌశికుడిని చూపించి ఈ మహాత్ముండు అంటే ఈ గొప్ప ఆత్మ కలిగినటువంటి బ్రాహ్మణుడు మనలను చూచు వేడ్కన్ చూడాలనే ఒక కుతూహలంతో ఇటా ప్లస్ వచ్చెను ఇచ్చటికి వచ్చాడు అని చెప్పినన్ అని చెప్పగా ఆ వృద్ధులు ఆ ముసలి వాళ్ళు అతనికి ఆ కౌశికునికి అర్హ సత్కారములు తగినటువంటి గౌరవ మర్యాదలు కావించినన్ చేశారు. కైకొని అవన్నీ కూడా తీసుకొని అతడు కౌశికుడు వారలన్ ఆ తల్లిదండ్రులను ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కుశలంబు ప్లస్ అడిగన్ యోగక్షేమాలను అడిగాడనమాట. అంతన్ తదుపరి లుబ్ధకుండు అంటే ధర్మవ్యాధుడు, లుబ్ధకుండు అంటే ధర్మవ్యాధుడు ఆ ప్లస్ విప్రునకు ఆ బ్రాహ్మణునితో ఇట్లనియన్ ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడనేది తర్వాత పద్యంలో మనము చూద్దాము. భావం చూద్దాం. ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో అవన్నీ కూడా చెప్పారు. నువ్వు ఉండంగా మాకు ఎలాంటి లోటు లేదు, అవన్నీ కూడా మనకు ముందు పద్యంలో చెప్పారనమాట. అవన్నీ కూడా వినిన తర్వాత ధర్మవ్యాధుడు ఏం చేస్తాడంటే కౌశికుడిని చూపించారు. వాళ్ళ తల్లిదండ్రులకి చూపించి వారితో చెప్తున్నాడు, ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే ఒక ఆశతోనే ఇక్కడికి వచ్చినాడు. ఆ వృద్ధులు చెప్పేటప్పటికీ ఆ వృద్ధులు వచ్చి కౌశికునికి స్వాగతం మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలనంతా కూడా అడిగి తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ విధంగా అంటున్నాడు అని ఈ పద్యంలో చెప్పారు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో మళ్ళా ఏం చెప్తాడనేది మనము తర్వాత పద్యంలో చూద్దాం. జననుత వీరు నా జననియు జనకుండు జూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను బ్రాపించితి నమరుల భూజింతురద్దనెల్లవారును నుండు దైవంబుల నెరుంగ నీ వృద్ధుల నా పాలి వేల్పులనగా కమనీయ ఫల పుష్పగంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్యభోజ్యములును వీరికెప్పుడు నివేదింతు వేడ్కబుత్ర దార సహితుండనై నియతముగ సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలంపు దృఢము జననుత వీరు నా జననీయు జనకుండు జూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను బ్రాపించితి
నమరుల భూజింతురర్ధనెల్లవారును నుండు దైవంబుల నెరుంగ నీ వృద్ధుల నాపాలి వేల్పులనగా కమనీయ ఫలపుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేడ్క బుత్రదార సహితుండనై నియతముగ సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలంపు దృఢము. ప్రతిపదార్థం జననుత అంటే జనుల చేత కీర్తించబడేటటువంటి ఓ కౌశికముని అని అర్థం. వీరు ఈ పెద్దలిద్దరు కూడా నా జననియు జనకుందున్ నా తల్లిను మరియు తండ్రిగారు చూవే సుమా వీరలకు వీరికి శుశ్రూష అంటే సేవ పరిచర్య అని అర్థం చేసి ఇట్టి ఈ విధమైన పరిజ్ఞానము గొప్ప జ్ఞానము నేను ప్రాపించితిన్ పొందాను. అమరులన్ దేవతలను పూజింతురు అర్చిస్తారు అర్తిన్ కోరికతో ఎల్లవారున్ అందరును ఒండు దైవంబులన్ వేరే దేవతలను ఎరుంగన్ నేనెరుగను ఈ వృద్ధుల ఈ ముసలివారే నా పాలి వేల్పులు నాకున్నటువంటి దేవతలు అనగా పాపం చేయనట్టి ఓ పుణ్యాత్ముడా అని అర్థం. కమనీయమైనటువంటి ఫల అంటే పండ్లు, పుష్ప పూలు, గంధ పరిమళ ద్రవ్యాలు, భూషణ నగలు, వస్త్రములు, బట్టలు, మనోహర మనస్సుకు ఇష్టమైనటువంటి భక్ష్యభోజ్యములు తినుబండారాలు వీరికి ఎప్పుడున్ ఎల్లప్పుడును నివేదింతున్ సమర్పిస్తాను. వేడ్కన్ కుతూహలంతో పుత్ర దార సహితుండను కొడుకులతో భార్యతో కూడిన వాడినై నియతముగా దీక్షతో సేవ పరిచర్య ఆచరింతును చేస్తాను. వేదాలు యజ్ఞముల్ క్రతువులు వ్రతంబులును నోములను వీరే నాకు అను తలంపు అనే ఆలోచన దృఢము చాలా గట్టిది. ఇప్పుడు భావం చూద్దాం. ఇక్కడ మన ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల గురించి కౌశికునితో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ప్రజల చేత గౌరవించబడేటటువంటి ఓ కౌశికముని వీరు ఇద్దరు కూడా నా తల్లిదండ్రులు, వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు ఈ జ్ఞానం అనేటటువంటిది లభించింది. సాధారణంగా లోకంలో అందరూ దేవుణ్ణి ఎందుకు మొక్కుతారంటే వాళ్ళ కోరికలు చెప్పి ఆ కోరికలు తీర్చమని చెప్పి పూజిస్తారు భగవంతుణ్ణి. కానీ నాకు నా తల్లిదండ్రులు తప్ప వేరే దేవతలే నాకు తెలియదు. వీరికి రుచికరమైనటువంటి పండ్లు, పూలు, గంధము, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా అందిస్తుంటాను. ఇవి నేను ఒక్కడనే అందించను, నా భార్య బిడ్డలతో కలిసి నేను వీరికి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల నాకు ఏమేమి లభించాయనుకుంటున్నానంటే వేదాల్ని అధ్యయనం చేసినంత ఫలితం, అదేవిధంగా యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం, వ్రతాలు చేస్తే వచ్చే ఫలితము ఇవన్నీ కూడా నాకు లభించినాయని నేను అనుకుంటున్నాను అని వేదవ్యాసుడు కౌశికంతో చెప్తున్నాడు. తర్వాత పద్యం. జనని జనకుండు సద్గురుండ నలుండాత్మండనంగ నీయేవురును నే గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగుదురట్టి వాడసూవే ధర్మాత్మండు వసుద మీద. జనని జనకుండు సద్గురుండ నలుండాత్ముండనంగా నీ ఏవరును నీ గృహస్థు చేత సుగతివాంచ ప్రసాదితులగుదురట్టి వాడసూవే ధర్మాత్ముండు వసుద మీద. ప్రతిపదార్థం జనని అంటే తల్లి, జనకుండు తండ్రి, సత్ ప్లస్ గురుడు మంచి గురువు, అనలుడు అగ్ని, ఆత్ముడు ఆత్మ, అనంగన్ అని చెప్పబడేటటువంటి ఈ ప్లస్ ఏవరున్ ఈ ఐదుగురును ఏ గృహస్థు చేతన్ ఏ ఇంటి యజమాని చేత సుగతి వాంచన్ పుణ్యం లభించవలననే కోరికతో ప్రసాదితులు ప్లస్ అగుదురు సంతోషం పొందించబడిన వారగుదురో అట్టివాడే సుమా
ధర్మాత్ముడు, ధర్మంతో కూడిన ఆత్మ కలిగినటువంటి వాడు, పుణ్యాత్ముడు, సుకృతుడు అని అర్థం. వసుధ మీదన్ ఈ భూమిపై. భావం, ఈ భూమిపైన పుణ్యాన్ని కోరే గృహస్థుడు ఎవరైనా ఉన్నారు అంటే అతను ఈ ఐదిటిని పూజించేటటువంటి వ్యక్తే అని చెప్తున్నారు. తల్లిని, తండ్రిని, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని మనకు ఈ పద్యంలో చెప్పారు. తర్వాత వచనం ఉంది. అని చెప్పి ఇట్లనియే పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్న ఎడకం జనదించిన నప్పతివ్రత వలనే అనుగ్రహంబున నీకు నెల్లవియు నిరింగించిది గాని నీ దశ నాదు చిత్తంబు ప్రియంపడి ఉండదు. నీ చేసిన యకార్యం ఒక్కటి గలదది ఎయ్యది అనినా. ప్రతిపదార్థం, అని చెప్పి అని పలికి ఇట్లు ప్లస్ అనియన్ ఈ విధంగా పలికాడు. పతివ్రత ఆ గొప్ప ఇల్లాలు పనుపునం ప్లస్ చేసి పంపడం వలన నీవు ధర్మజ్ఞాన ప్లస్ అర్థంబు ధర్మాన్ని గూర్చినటువంటి ఆ జ్ఞానాన్ని పొందటానికై నాయున్న ఎడకున్ నేను ఉన్న చోటకి చనుదెంచినన్ వచ్చావు. ఆ ప్లస్ పతివ్రత వలన ఆ మంచి ఇల్లాలి యొక్క అనుగ్రహంబునన్ దయవలన నీకు ఎల్లవియున్ అన్ని విషయాలు ఎరింగించితి చెప్పాను. కానీ అంతేగాని నీ దశన్ నీ పైన నాదు చిత్తము నా మనస్సు ప్రియంపడి ఉండదు. ప్రియంపడి ఉండదంటే ప్రీతిని చెంది ఉండలేదు. నీవు చేసినటువంటి అకార్యంబు చెడ్డ పని ఒకటి కలదు, ఒకటి ఉన్నది. అది ఏది అని ఆ పని ఏది అని అడిగితే భావం, ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్నటువంటి గౌరవంతో నీకు ఈ ధర్మ మార్గాన్ని వివరిస్తాను. అంతేగాని నీపైన ఉన్నటువంటి ఇష్టం కాదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఒక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే ఇష్టం లేదు. అదేమిటంటే ఆ పని ఏంటనేది మనకు తర్వాత పద్యంలో చెప్తాడనమాట. ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాక నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి ఎనుజ్ఞలేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాక నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. ప్రతిపదార్థం, ఎంతైనా, వృద్ధులై ముసలివారై, తమకున్ మీకు, నీవు ప్లస్ ఒకరుండవు, నీవు ఒకడివి మాత్రమే కదా, తెప్పగాకన్ వాళ్ళకి ఆధారం కాగా, అతి ప్లస్ అంతా మిక్కిలి, ముదంబునన్ ఆనందంతో, బ్రతుకు జీవించే తల్లియున్ తండ్రియున్ తల్లిని తండ్రిని నుజ్జగించి వదిలిపెట్టి నిశ్చింతుండవై ఎలాంటి విచారం లేనట్టి వాడివై సదాధ్యయనశీలతన్, సదా అంటే ఎల్లప్పుడూ, అధ్యయనం అంటే చదవడం, వల్లెవేయడం, శీలతన్ అంటే స్వభావం, వారి ప్లస్ అనుజ్ఞ లేక ఆ తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా ఏకాంతము ఒంటరిగా ఎమ్మెయిన్ ఏ రీతిగా వెడలితి వెళ్ళావు అక్కట అయ్యా నీవు కరంబు మిక్కిలి క్రూరతన్ కఠినత్వంతో
ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే, ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్న మాటలు, కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు చాలా ముసలి వాళ్ళు అయిపోయినారు కదా, నీపైన ఎంతో ప్రేమతో వారు జీవిస్తున్నారు, వారికి నువ్వే ఆధారము. కానీ నువ్వేం చేస్తున్నావు? వేదాలను అధ్యయనం చేయాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టేశావు. వారి స్థితిగతుల గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు. ఇంతటి కఠినమైనటువంటి నీ ప్రవర్తన మాత్రం నాకు నచ్చలేదు అని వేదవ్యాసుడు కౌశికునితో అంటున్న మాటలు. తర్వాత పద్యం. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులై రివినవే వారలరిగి ఇంకనైన నమ్ముదు సల్లయుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా నమ్ముదు సల్లయుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా. ఇక్కడ మళ్ళీ మన ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్తున్నటువంటివే ఈ పద్యంలో కూడా. నీకోసము వగచి వగచి దుఃఖించి దుఃఖించి నిర్భిన్న హృదయులై గుండెలు పగిలినటువంటి వారెవరో నీ తల్లిదండ్రులు. విగత చక్షులైరి, విగత చక్షులు అంటే చక్షు అంటే కన్నులు అన్నమాట. అంటే పోయిన కన్నులు కలవారు అయినారు, కళ్ళు పోగొట్టుకున్నారు అని కూడా రాయొచ్చు. వినవే ఆలకించవా, వారలను అరిగి వెడలి వారి దగ్గరికి నువ్వు వెళ్ళు. ఇకనైనన్ ఇక మీదటైనా నమ్ముదుసల్లా ముసలి వాళ్ళ ఉత్ప్లస్ అగ్ర ఉదగ్ర గొప్పదైనటువంటి శోకవహ్నిని, దుఃఖం, శోకం అంటే దుఃఖం అనమాట, వహ్ని అంటే అగ్ని, దుఃఖం అనేటటువంటి అగ్నిని ఆర్పవయ్యా, ఉపశమింప చేయవయ్యా అని చెప్తున్నారు. భావం చూద్దాం. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి 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 వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంటి చూపును కూడా పోగొట్టుకున్నారు. కనీసం నువ్వు ఇప్పటికైనా కూడా మారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఆర్పవయ్యా అని ఇక్కడ పద్యంలో ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్తున్నాడు. తర్వాత. నీ అధ్యయనమ్మును సుకృతాయాసము నిష్ఫలంబులై చనుగురిసే వాయుక్తి లేక తక్కినం జేయుము నా పలుకు మేలు సేకురు నీకున్. నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులై చనుగురిసే వాయుక్తి లేక తక్కిన జేయుము నా పలుకు మేలు సేకురు నీకున్. ప్రతిపదార్థం. నీ ప్లస్ అధ్యయనమును, నీ చదువును, సుకృత ప్లస్ ఆయాసము, పుణ్యాన్ని ఆర్జించటానికి నువ్వు పడేటటువంటి శ్రమను, నిష్ఫలంబులై ఇవన్నీ కూడా ఫలం లేనట్టువి, నిష్ఫలంబులు అంటే ఫలం లేనట్టువి అవుతాయి అని రాయొచ్చు, లేదంటే వ్యర్థాలే అని కూడా రాయొచ్చు. చనున్ పోతాయి. గురు సేవాయుక్తి లేక తక్కినన్. గురు సేవాయుక్తి అంటే గురువు లాంటి వారైనటువంటి తల్లిదండ్రుల సేవ, తల్లిదండ్రుల పరిచర్య లేకపోతే నా పలుకు చేయుము, నేను చెప్పిన విధంగా నడుచుకునుము, మేలు శుభం చేకూరును కలుగుతుంది నీకు, నేను చెప్పినట్టు చేస్తే నీకు శుభం కలుగుతుంది. భావం చూద్దాం. నువ్వు సంపాదించిన విద్య కానీ పుణ్యం కానీ ఇవన్నీ కూడా నువ్వు పడేటటువంటి శ్రమ ఇదంతా కూడా తల్లిదండ్రులు సేవ చేయకపోతే ఇవన్నీ కూడా వ్యర్థాలే. కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు ఇక మీదటైనా నడుచుకోను, నీకు మేలు కలుగుతుంది అని ఈ పద్యంలో చెప్పారు. తర్వాత వచనం ఉంది. అనిన గౌశికుండిట్ల గౌశికుండతనికిట్లనియే. అదంతా కూడా వినిన తర్వాత ఇప్పుడు కౌశికుడు మాట్లాడబోతాడు. ఇంతసేపు ధర్మవ్యాధుడు మాట్లాడాడు, ఇప్పుడు కౌశికుడు మాట్లాడతాడనమాట. అనినా అని పలకగా కౌశికముని అతనికి ఆ ధర్మవ్యాధునితో ఇట్లనియే ఈ విధంగా పలికాడు. ఏం పలికాడో చూద్దాం. ఇది ఎట్టిదని చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మేన చరించెద గురుజనములకు ప్రీతి చేసెదననగా. ఇది ఎట్టిదా నీ చెప్పిన సదమల హిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మేన చరించెద గురుజనములకు ప్రీతి చేసెదననగా. ఇది
నువ్వు చెప్పినటువంటిది, అట్టిది అటువంటిది, నీ చెప్పిన, నీవు చెప్పిన, సదమలహిత వాక్యభంగి. సదమల అంటే చాలా స్వచ్ఛమైనటువంటివి, హిత అంటే మేలు, వాక్యభంగి మాట తీరు, సకలమున్ అంతయును, వింటిన్ విన్నాను, వదలక విడిచిపెట్టక, ఈ ప్లస్ మెయిన్ ఈ విధంగానే, చరించదను నడుచుకుంటాను, గురుజనములకున్ పెద్దలైనటువంటి తల్లిదండ్రులకు, ప్రీతిన్ ప్రేమను సంతోషాన్ని, చేసెదన్ కలిగిస్తాను. భావం. ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవే, చాలా మంచి మాటలు, మేలు కలిగించేటటువంటివి. వాటిని నేను శ్రద్ధగా విన్నాను, తప్పక నేను ఆచరిస్తాను, నా తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని కౌశికుడు చెప్పాడు. తర్వాత, నాదైన భాగ్యవశమున గాదే నీ తోడి చెలిమి గలిగెం, భరమాహ్లాద మనస్కుండనైతి, శుభోదయములకెల్లనింక యుక్తుండనైతిన్. నాదైన భాగ్యవశమున గాదే నీతోడి చెలిమి గలిగెం, భరమాహ్లాద మనస్కుండనైతి, శుభోదయములకెల్లనింక యుక్తుండనైతిన్. నాదైనటువంటి, నాకు సంక్రమించినటువంటి, భాగ్యవశమునంగాదే, భాగ్యం అంటే అదృష్టం, అదృష్టం వల్లనే కదా, నీ తోడి చెలిమి నీతో కూడా స్నేహం, కలిగన్ ఏర్పడింది నాకు, పరమాహ్లాద నాకు చాలా సంతోషంగా ఉంది, అధికమైన సంతోషము, మనస్కుండన్ ప్లస్ అయితిని మనస్సు కలిగిన వాడిని అయినాను, శుభ ప్లస్ ఉదయములకు ప్లస్ ఎల్లన్, శుభోదయములకెల్లన్ మేలు కలిగించే వాటికి, యుక్తుండను ప్లస్ అయితిన్ యోగ్యుడినైనాను. భావం. నీతో స్నేహం కలగటం నా అదృష్టం, నా మనసు అమితమైనటువంటి సంతోషంతో నిండిపోయింది, నాకు కలగబోయే శుభాలన్నింటికీ ఇది ఒక గొప్ప సూచకం అని నేను భావిస్తాను అని కౌశికుడు ధర్మవ్యాధంతో చెప్తున్న మాటలు ఇవి. చివరి పద్యం చూద్దాము. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపదంబుదాత్రిలో, విను పదివేపురం డొక్కండు విస్తృత ధర్మపరాయణుండు, గల్గునో కలుగండు సంధియముగోరి సనాతన ధర్మమోది, ఎవ్వనికిని నీకు బోలె బుధవస్థల ఇట్లు చరింపవచ్చునే. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపదంబు దాత్రిలో, విను పదివేపురండొకండు విస్తృత ధర్మపరాయణుండు, గల్గునో కలుగండో సంధియము గోరి సనాతన ధర్మమూది, ఎవ్వనికిని నీకు బోలె బుధవస్థల ఇట్లు చరింపవచ్చునే. ప్రతిపదార్థం. అనుపమ అంటే సాటి లేనటువంటిది, ఎట్టివారలకు ఎటువంటి మనిషికైనను, అందదు దొరకదు, ధర్మపదంబు ధర్మ మార్గము, దాత్రిలో ఈ భూమిలో లేదంటే ఈ లోకంలో, విను ఆలకించు, పదివేపురం దొక్కండు, పదివేపురు ప్లస్ అందున్ ప్లస్ ఒక్కడు, 10,000 మంది మనుజుల్లో ఒక్కడు, విస్తృత ధర్మపరాయణుండు ధర్మాన్నెల్లప్పుడూ పాటించేవాడు, కల్గును ప్లస్ ఓ కలుగనా, కలుగండు ప్లస్ ఓ కలగడా, సంధియము సంశయింపవలసింది, కోరి పూనికతో, సనాతన ధర్మమూది ప్రాచీన కాలం నుంచి ఆచరించేటటువంటి ధర్మాన్ని గ్రహించి, ఎవ్వనికిని ఏ మనుజుడికైనను, నీకుంబోలెన్ నీవు ఆచరిస్తున్న విధానాన్ని పోలి, బుధవస్థల జ్ఞానుల చేత ఆదరించబడే వడా, ఇట్లు ఈ విధంగా చరింపవచ్చునే, నడవడిక తీర్చిదిద్దుకొనటానికి వీలు ఉన్నదా. భావం. ఇక్కడ కౌశికుడు ధర్మవ్యాధంతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. అనేక మంది జ్ఞానుల చేత నువ్వు ఆదరింపబడుతున్నావు, ధర్మ మార్గం సాటి లేనటువంటిది, భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ
నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేటటువంటి వాడు మాత్రము ఉండడు అని నేను అనుకుంటున్నాను అని కౌశికుడు ధర్మవ్యాధంతో చెప్పడం జరిగింది ఈ పద్యంలో. తర్వాత వీడియోలో మనము ఈ ప్రత్యక్ష దైవాలకు వ్యాకరణాంశాలు, భాషాంశాలు గురించి తెలుసుకుందాం. ఇంతటితో ప్రత్యక్ష దైవాల పాఠం పూర్తయింది. కథ క్లుప్తంగా చెప్పాలంటే కౌశికుడు ధర్మవ్యాధుని ఇంటికి రావడం, ధర్మవ్యాధుడు తల్లిదండ్రులకు చేస్తున్న సేవలను కళ్ళకు కట్టినట్లుగా చూపించడము, తల్లిదండ్రులను సేవించడం వల్ల ఎంత పుణ్యం వస్తుందనేది చెప్పడము, కౌశికుడు అంతా విని మార్పు చెందడం, వెళ్ళి తల్లిదండ్రులను చూసుకుంటానని చెప్పడం ఈ పాఠంలో ఉన్నటువంటిది. ఈ పాఠం ద్వారా ఎర్రన చాలా చక్కగా మనకు వివరించారు. పిల్లలు మీరు కూడా మంచి మాటలు ఎవరు చెప్పినా తప్పక విని ఆచరించాలని ఆశిస్తున్నాను. తల్లిదండ్రుల మాటలను గౌరవిస్తారని, ఎల్లప్పుడూ వారికి ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.